దేవుడు కూడా ఏం చేయలేడు, దేవుడు కూడా కాపాడలేడు, దేవుడు కూడా ఈ పరిస్థితి మార్చలేడు అనిపించే విధంగా కొన్నిసార్లు చుట్టుముడతాయి. ఇంకా కష్టం, ఇంక ఇది మార్చడం కష్టం, ఈ పరిస్థితులు మారడం కష్టం, అసంభవం. రాజాజ్ఞ బయలుదేరింది, అంచగాండ్రు బయలుదేరారు, 127 సంస్థానాల్లో ప్రకటింపబడింది, చాటింపబడింది. ఇంకెక్కడ అయిపోయింది, చావు డేటు ఖరారు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకేముందని ఇశ్రాయేలు యూద సమాజం అంతా కూడా గగ్గోలు పెట్టుకున్నారు. కానీ మొర్దెకై ఏమన్నాడో తెలుసా ఎస్తేరుతో? ఎస్తేరు, నీవు ఈ సమయమందు సహాయం చేయకపోతే ఇక దిక్కులేని వాళ్ళం అనుకున్నావా? మన పితరులకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మన యోగ్యతను బట్టి కాకపోయినా, మా యోగ్యతను బట్టి కాకపోయినా ఆయన వాగ్దానాన్ని బట్టి అయినా సరే ఆయన మాట మీద నిలబడతాడు. నీ వైపు నుంచి కాకపోతే మాకు మరోవైపు నుంచి సహాయము దొరుకుతుంది. యెహోవా వేరొక విధముగా మమ్మల్ని ఆదుకోగలడు. కాబట్టి మాకు చింత లేదు, కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ధన్యురాలు. మిస్ అయితే నీవును నీ ఇంటి వారు నాశనం అవుతారు. జాగ్రత్త. ఈరోజు దేవుని పిల్లలుగా ఉండి, దేవుని ఎరిగిన వారుగా ఉండి, దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయ విషయంలో స్పందించకుండా, పేరుకి క్రైస్తవులం అని చెప్పుకుంటూ అయ్యయ్యో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం మీదని దాని విషయంలో గళమెత్తకుండా, స్పందించకుండా, పోరాడకుండా, వారికి ఉన్న అవకాశాలను వినియోగించుకొని, వారికి ఉన్న హోదాను వినియోగించుకొని, వారి వంతు వారు ఫైట్ చేయకుండా, చేతులు ముడుచుకొని, నేను వద్దని చెప్పలేదా, నేను చేయొద్దని చెప్పలేదా, కాదని చెప్పలేదా, అవదని చెప్పలేదా అని వెధవ మాటలు మాట్లాడుకుంటా, చేవజచ్చిన వారై, బాధ్యత లేని వారై, నామకార్థ క్రైస్తవులై, యథార్థంగా దేవుని పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఎగతాళి చేసుకుంటా బ్రతుకుతున్నటువంటి అర్భకులు వాళ్ళు ఎట్టి వారైనా సరే వాళ్ళకి వార్నింగ్ వర్తిస్తుంది. ఓ దద్దమ్మ, నువ్వు చేయకపోతే దిక్కుండదా దద్దమ్మ? నువ్వు ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం ఎప్పుడు జరిగిద్దో తెలుసా? దేవుని ప్రజలకు నీ ద్వారా కొంతైనా సహాయం దొరికినప్పుడు, న్యాయం జరిగినప్పుడు నువ్వు కూర్చున్న స్థానానికి న్యాయం జరిగిద్ది నాన్న దద్దమ్మ నాన్న. అది జరగనప్పుడు నానా దద్దమ్మ నాన్న, నీవును నీ ఇంటి వారు నశిస్తారు నానా. కానీ దేవుని పిల్లలకు సహాయం లేకుండా పోదు నానా. ఎందుకంటే సంఘము క్రీస్తుది, సంఘము క్రీస్తు శరీరము. అవి ప్రభుత్వాలే కావచ్చు, అధికారాలు కావచ్చు, సింహాసనాలు కావచ్చు, అవి ఎట్టివైనా కావచ్చు. నా దేవుడు ప్రచండమైన రౌద్రంతో దిగితే అన్ని తలక్రిందులవుతాయి, తారుమారవుతాయి. ఇంత గొప్ప ప్రమాదాన్ని తప్పించడానికి ఒక ఆడపిల్లను వాడుకున్నాడు. తల్లి తండ్రి దిక్కు దేశాలేని ఒక అనాథ బిడ్డను వాడుకొని గెలిపించాడు. రాజు ఆజ్ఞను కూడా తారుమారు చేసి యూదులనందరినీ కూడా ఆ దినమందు వధింపబడకుండా కాపాడి, వాళ్ళను చంపాలనుకున్న వాళ్ళే హతులయ్యేటట్టు దేవుడు చరిత్రను తిరగరాశాడు. అది మన దేవుడు. ఎస్తేరుకి ఇచ్చిన వార్నింగ్ ఈనాడు అధికార పీఠాల మీద కూర్చొని క్రైస్తవులకు, దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా పట్టించుకోకుండా, ఇది కష్టం అది కష్టం అనుకుంటా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వారికి వార్నింగ్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ సమయమందు నీ బాధ్యతను నీవు నెరవేర్చకుండా, నీకు ఇచ్చిన స్థానాన్ని నీ భోగానికి, నీ సుఖానికి, నీ ఆనందానికి, నీ కుటుంబ సంక్షేమానికి మాత్రమే, బ్రతకడానికి మాత్రమే వినియోగించుకొని బ్రతుకుతున్న ఓ అధికారి, నువ్వు ఎవరివైనా సరే, దేవుని పిల్లల్ని ఆదుకోవలసిన సమయంలో నువ్వు ఆదుకోకుండా దొంగదాగులు దాగితే, దద్దమ్మలాగా ప్రవర్తిస్తే దేవుని పిల్లలకు దిక్కు లేదనుకోవద్దు. నా దేవుడు దిగుతాడు సీన్లోకి, ఏ కార్యమైనా చేస్తాడు. పెద్ద మొనగాళ్ళు అనుకున్న దద్దమ్మలు మీ వల్ల కాంది ఒక అనాథైన ఆడపిల్ల ద్వారా కూడా నా దేవుడు చేయగలుగుతాడు. ఒక అల్పమైన పాత్ర ద్వారా చేయగలుగుతాడు. అది సాధ్యం నా దేవునికి. అయితే ఎస్తేరుతో మొర్దెకై అన్నమాట, ఈ సమయం కోసమే నువ్వు ఆ పీఠం ఎక్కావేమో, అది నువ్వు అశ్రద్ధ చేస్తే నీవు నీ ఇంటి వారు నశిస్తారు, జాగ్రత్త అనే వార్నింగ్
అందరికీ హెచ్చరిక. భక్తి, అచంచల విశ్వాసం. అన్నిటికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్నిటికంటే బలవంతుడు నా దేవుడు. అంచగాండ్రెళ్ళి అందరికీ తాకీదులు ఇచ్చి వచ్చేసారు కూడా. అయ్యయ్యో రాజాజ్ఞ అయిపోయింది, ఇంకెక్కడ అంటే ఒక్కరోజు ఒక నైట్ తెల్లవారేసరికి మొత్తం తారుమారైపోయింది. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం తారుమారు చేసి ఎస్తేరు యొక్క బీజాశ్వాలను బయలుదేరజేసి బీజాశ్వాలు, విత్తనపు గుర్రాలు అంటారు వాటిని, చాలా బలంగా పటిష్టంగా ఉంటాయి. వాటిని పంపించాడు దేవుడు. ఎస్తేరు యొక్క బీజాశ్వాలు వెళ్ళిపోయినాయి స్పీడ్గా. ఏ డేట్లో యూదుల్ని చంపమని, యూదుల్ని నాశనం చేయమని ఖరారు చేయబడిన తాకీదు వెళ్ళిందో, అదేవిధంగా మరొక తాకీదు రాజముద్రతో. వాళ్ళని హతం చేయకూడదు, వాళ్ళని ఎవడైనా ముడితే వాడు హతం చేయబడతాడు, వాళ్ళని చంపాలని సిద్ధపడ్డ వాళ్ళందరినీ యూదులు హతం చేయాలని వచ్చింది.